సూపర్ ఉంది. కానీ ఇందులో చూసి నడవండి ఇలా, ఎందుకంటే చూసి నడవాలి. ఇందులో ఏమైనా పాములు గిట్లా ఉంటే కూడా చాలా ఇబ్బందికరం. ఇక్కడ నుంచి చాలా సూపర్ 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 ఫ్రెండ్స్, మీకు అలా ఈరోజు చూపిస్తాను. కనిపిస్తున్నా కనిపిస్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సూపర్, ఇక సూపర్ కనిపిస్తుంది. మస్తుంది పచ్చగా గడ్డి. బాబు బాబు దూరం వెళ్ళాలి, దూరం వెళ్ళాలి. ఓకే, ఇక్కడ గ్యాదర్ అయిపోయారు మన బ్రదర్స్. పులిబిడ్డ పక్కకు కూతుంది. ఇది మా ఎట్లా ఉంది? సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా పంట చేనుల మధ్యలో ఉన్నాం మేము. ఇలా పంట చేనుల మధ్యలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే గుడి, అక్కడ గుడి గుడి కనిపిస్తుందా? సూపర్ ఉంది గుడి కూడా. ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది. మలాక్ బ్రదర్ది ఫామ్ హౌస్. అక్కడ చూసినట్టయితే ఫామ్ హౌస్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ. చాలా బాగుంది. మీ అన్న టాయిలెట్ అక్కడ ఫామ్ హౌస్. ఇటు చూసినట్టయితే గుడి, ఇటు చూసినట్టయితే ఒక ఇల్లు. చాలా బాగుంది, సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు రామచంద్ర బ్రదర్, శ్యామ్ బ్రదర్ ఇద్దరు కలిసి ఆకాశాన్ని పట్టుకున్న, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని పట్టుకున్నారు. హాయ్, ఏం తోట అండి? మిరప తోట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ మా చేనులో మిరపకాయలు చాలా బాగున్నాయి. ఇలా మిరపకాయలు అన్ని మేము పండించి సిటీకి పంపిస్తాం ఫ్రెండ్స్ మేము. ఓకే, మా ఏరియా నుంచి దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి 2-3 సార్లు తీస్తాం ఫ్రెండ్స్. మిరపకాయలు తీస్తాం. చాలా పట్నం కొట్టేస్తారా? పట్నం కొట్టేస్తాం. క్వింటాల్ వెళ్తాయి ఫ్రెండ్స్. లారీలు జమ అయిపోతాయి మా దగ్గర. చాలా జమ అవుతాయి. వర్షను ఎంత మా దోస్తులు కానీ ఎప్పుడైనా ఇక పంట చేతికి వచ్చినప్పుడు ఉండాలయ్యా. 100 గజాలు మిరపకాయలు వేసి గింటలు లారీలు పోతాయి. జోక్స్ ఫ్రెండ్స్, జోక్స్లే ఫ్రెండ్స్. కానీ వర్షను కోతకు వచ్చినప్పుడు వీళ్ళనే పిలుస్తాం. వర్షను కోసేటప్పుడు మీరు అందరు రావాలి కొయ్యనికే. కోస్తాం ఇట్లా. ఓకే ఓకే, ఈయనకైతే చేత కాదు కొయ్యనికే, వర్షను కొయ్యనికే. కానీ మిరప తోట చాలా బాగుంది. మిరపకాయలు కూడా చూడడానికి ఇక్కడ చాలా బాగా కనపడుతున్నాయి. ఇది ఇక్కడ చూసినట్టయితే మన దోస్తులు అందరూ మా పొలం దగ్గరికి వచ్చిండ్రు. చాలా సంతోషంగా మేము అనుకోని రీతిగా ఈరోజు పార్టీ చేసుకొని తినడం జరిగింది. చెరువుకి వెళ్ళడం జరిగింది. చెరువుకి వెళ్ళి మనం అక్కడ స్నానం చేసుకోవడం జరిగింది. చెరువు నుంచి బయటకు వచ్చి మళ్ళీ పొలం దగ్గరికి వచ్చేసాము. తిన్నదంతా అరిగిపోయింది. ఇప్పుడు స్వీట్ ఉన్నది, ఇంకా స్ప్రైట్ ఉంది, అది తాగేద్దాం. ఇక్కడ మంచి విషయాలు మన మలక్ బ్రదర్ గారు మనకు చెప్పే విధానం ప్రయత్నం చేస్తుంటారు. చెప్పండి బ్రదర్, ఎలా ఉన్నది? మళ్ళీ ఎప్పుడైనా వస్తామా? పొలంలో తిరుగుకుంటూ మనం మంచిగా ఫుడ్ తెచ్చుకొని తింటుంటే రేపు కూడా రావచ్చు. రేపు సండే చాలా బాగుంది బ్రదర్. మేము బిర్యానీ తిని బయటకు వెళ్ళినాము. అయితే మలాక్ బ్రదర్ ఏం చేసిండే, సీతాఫలకాయలు తెంపడానికి చాలా ఇబ్బంది అవుతుంటే మాకు ఇగో ఇట్లా పైపుకు ఒక తీగ తీసుకొని ఇట్లా గట్టేసుకొని కొండిలా గట్టేసి మంచిగా ఇగో ఇది మామూలుగా తీగ, ఇది ఈ తీగ తీసుకొని దానికి గట్టిగా చుట్టేసి ఇక పైకి ఏంచి సీతాకాయలు ఇట్లా పట్టి ఇట్లా గుంజనికి మంచిగా చేసిండు. చాలా అంటే చాలా. దీంతో సీతాఫలకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని తెంపినాం. ఇక్కడ చూస్తుంటే ఎవరు బాధ వాళ్ళకి అయినది. ఫోన్లు పట్టుకుని సీతాఫలకాయలు చూపించిన ఇప్పుడు దీంతో మొత్తం సీతాఫలకాయలు దగ్గర ఒక 20 కాయల దాకా తెంపినాం. ఫస్ట్ చూపించిన యాడ్ చేస్తాం. బాయ్ బాయ్.